వెల్కమ్ టు ఇందార శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వర్షాకాలంలో టమాటా సాగు చేసే రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చాలామంది రైతులు టమాటా వేస్తుంటారు, బట్ ఆ టమాటా వేసేటప్పుడు దానిలో వచ్చే డిసీజ్ గురించి కూడా పూర్తిగా అవగాహన ఉండదు, చాలా నష్టపోతుంటారు. నాకు చాలామంది ఫొటోస్ పెడుతుంటారు ఏ మందు స్ప్రే చేయాలనేది. దానికి వచ్చేది మనకు ఫంగల్ డిసీజ్, వాళ్ళు చెప్పేది దోమ మందు కొట్టిన అని చెప్తారు. ఇటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి టమాటా పంట ఇప్పుడు వేసేవారు చాలా నష్టపోకుండా ఉండడానికి కంపల్సరీగా వర్షాకాలం టమాటా వేసే రైతులు ఎటువంటి మనకు డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అనేక రకాలుగా వాటిపై ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ఏ డిసీజ్ వస్తాయి, ఏ స్ప్రే చేయాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన టమాటా పంట పైన స్పెషల్గా. ఎవరైనా వీడియో చూడకుంటే టమాటా వేసే రైతులు ఈ వీడియో లాస్ట్లో ఇస్తా, ఆ వీడియోని చూడండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. కంపల్సరీగా టమాటా సాగు చేసే రైతులు ఇప్పుడు చాలామంది దాదాపు 5-6 నెలల నుండి మనకు టమాటా రేట్ అనేది లేదు, 10 రూపాయలు 15 రూపాయలు ఇట్లా ఉంది చాలా నెలల నుండి. అందుకే టమాటా వైపు ఎవరు వెళ్తలేరు రైతులు. చాలా తక్కువ మంది రైతులు టమాటా పంట వేయడం జరుగుతుంది. అయితే లాస్ట్ మంత్ అయితే చాలా తక్కువ మంది వేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక్కొక్కరు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, కానీ చాలామంది రైతులు వేయలేదు టమాటా. నాకు తెలిసినంత వరకు ఎవరైనా టమాటా సాగు చేసే రైతులు కానీ సాగు చేస్తున్న రైతులు కానీ ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎవరైనా సాగు చేయకుంటే వేయకుంటే ఇంకొక 1 మంత్ ఆగి వేసినా పర్వాలేదు, మీరు జూలై లాస్ట్ వరకు అయినా వేసుకుంటే మీకు మినిమం 20 నుండి 25 వేల రూపాయలు దొరికే అవకాశం ఉంటుంది. బట్ టమాటా వేసే రైతులు వీలైనంత వరకు గ్రాఫ్టింగ్ వేసుకోండి. గ్రాఫ్టింగ్ టమాటా కనుక వేసుకున్నట్లయితే మీకు కొంత బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటుంది. 1 నెల 2 నెలలు లైఫ్ టైం పెరుగుతుంది, దిగుబడి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, కొంత వ్యాధులు తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి గ్రాఫ్టింగ్ టమాటా వేయండి. ఎందుకంటే గ్రాఫ్టింగ్ టమాటాకు కింద మనకు వేరు అనేది అడవి వంకాయ ఉంటుంది కాబట్టి బలంగా కొంత ఇమ్యూనిటీ కూడా ఉంటుంది. కాబట్టి గ్రాఫ్టింగ్ టమాటా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రెండోది వచ్చేసి కంపల్సరీగా స్టేకింగ్ అనేది చేయండి. స్టేకింగ్ లేకుండా టమాటా వేయకండి. ఇవి రెండు కంపల్సరీగా మీరు జాగ్రత్తగా చూసుకోండి. అయితే వర్షాకాలంలో కంపల్సరీగా మనకు బ్లైట్ అనేది రావడం జరుగుతుంది. డౌనీ మిల్డ్యూ, తర్వాత బ్లైట్, ఇవి ఎక్కువ మొత్తంలో మనకు కాయ ఏర్పడిన తర్వాత ఫ్రూట్ రాటు, ఫ్రూట్ పైన మచ్చలు, ఆకు లీఫ్ స్పాట్స్, ఇటువంటి అనేక డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బేసిక్ మనం మొక్క పెట్టిన పంచి లాస్ట్ వరకు జాగ్రత్తలు ఏవి తీసుకోవాలనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. మనం కంపల్సరీగా ప్లాంటేషన్ చేసేటప్పుడు ఒక ఎకరాన 6,000 కానీ 8,000 కానీ మినిమం ఒక 6 నుండి 8,000 మొక్కలు ఉండే విధంగా ప్లాంటేషన్ డెన్సిటీ చూసుకోవాలి. లేదు మీరు ఒక 6,000 మొక్కలు తెప్పిస్తారు, 6,000 వేస్తారు, అందులో ఒక 500-1000 కనుక ఏదో డిసీజ్ వల్ల పోవడమో లేకుంటే ప్లాంట్ సరిగా లేకపోవడమో ఇటువంటి ఇబ్బంది అయితే మీరు కంపల్సరీగా ఈల్డింగ్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి డెన్సిటీ కంపల్సరీగా చూసుకోవాలి. డిస్టెన్స్ కూడా మీరు 1.5 ఒక మొక్కకు ఫీటున్నర, తర్వాత లైన్కు లైన్ 6 ఫీట్లు కానీ 5 ఫీట్లు కానీ మీరు గ్రాఫ్టింగ్ అయితే, లేదు అంటే వేరే మామూలుది అయితే ఇంకా కొంత తక్కువ కూడా పెట్టుకోవచ్చు. మినిమం వర్షాకాలం గ్రోత్ కూడా బాగుంటుంది కాబట్టి మీరు మినిమం 4-5 ఫీట్లు తీసుకుంటే బెటరు. గ్రాఫ్టింగ్ అయితే మాత్రం 6 ఫీట్లు తీసుకోండి, ఇట్లా మీరు 1.5 ఫీట్ తీసుకోండి. స్టేకింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ పెట్టినప్పటి నుంచి మనము ప్లాంటేషన్ చేసినప్పటి నుంచి నెక్స్ట్ ఒక 1 వీక్లో మొక్క సెట్ అయ్యి కొద్దిగా చిగుళ్ళు రావడమో లేదా మొక్క సెట్ అయిందంటే 1 వీక్ నుండి స్ప్రేలు స్టార్ట్ చేయాలి. 1 వీక్ నుండి ప్రతి 4-5 రోజుకు ఒక స్ప్రే ఉండాలి. ఆ స్ప్రేలలో కంపల్సరీగా ఫంగిసైడ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఒక స్ప్రేలో పురుగు మందు, ఫంగిసైడ్, ఇంకొక స్ప్రేలో దోమ మందు, గ్రోత్ ప్రమోటరు, ఇంకొక దాంట్లో మైక్రోన్యూట్రియంట్స్, మళ్ళీ పురుగు మందు. ఈ విధంగా కాంబినేషన్లో కంపల్సరీగా టమాటా పంటలో ప్రతి 4-5 రోజుకు ఒక స్ప్రే చేస్తుంటేనే మీకు టమాటా పంట తీయగలుగుతారు వర్షాకాలంలో. ఇది కంపల్సరీగా గుర్తుంచుకోవాలి రైతులు. అయితే వాటిపై వచ్చే డిసీజు, ఏ మందులు వాడాలి, దీని గురించి పూర్తి అవగాహన చేసుకోండి. వీడియో లాస్ట్లో ఇస్తే ఆ వీడియో చూడండి. ఫంగల్ డిసీజు ఏమేమి మందులు స్ప్రే చేయాలనేది వీడియో చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ టమాటా పంట వేసే రైతులు సోలార్ లైట్ ట్రాప్ అనేది ఎకరాన 2 పెట్టుకోండి కంపల్సరీగా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎల్లో కలరు, బ్లూ కలర్ స్టిక్కీ ప్యాడ్స్ ఎకరాన మినిమం 50 నుండి 60 మినిమం స్టిక్కీ అవి కంపల్సరీగా పెట్టుకోండి. తర్వాత వచ్చేసి ప్రతి పురుగు మందు, దోమ మందులో వేప కషాయాన్ని లేదా ఆల్టర్నేట్ ఒక స్ప్రే అంటే 4 రోజులకు స్ప్రే చేసింది అనుకోండి, ప్రతి 4వ రోజు కాకుండా ఒక 1 వీక్ కానీ 10 డేస్కి ఒకసారి వేప కషాయము లేదా వేప నూనె మీకు మార్కెట్లో షాప్లో దొరుకుతుంది, వేప నూనె స్ప్రే చేసుకోండి. లేదు మీకు వేప కషాయం ఈ మనకు వేప గింజలు, సీతాఫల గింజలు, గాను గింజలతో కలిపిన వేప కషాయము 50,000 ppm అది వేప కషాయం స్ప్రే చేసుకోండి. ఒకవేళ అది కావాల్సి ఎవరికైనా మీ నంబర్ కానీ కామెంట్లో కానీ అడగండి, మీకు వేప కషాయం కూడా పంపించడం జరుగుతుంది. అది కూడా ప్రతి మీరు స్ప్రేలు అంటే 1 వీక్ 10 డేస్కి ఒకసారి కలుపుకోండి. వేప కషాయం కలుపుకోవడం వల్ల పురుగులు కానీ ఏవైనా గుడ్లు పెడితే ఆ గుడ్లు చనిపోయే అవకాశం ఉంటుంది. ఆ విధంగా స్ప్రేల యొక్క టైం అనేది డ్యూరేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కంపల్సరీ మీరు చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత కంపల్సరీగా మీ తోటలో
ప్రతిరోజు చూసుకుంటూ ప్రతి మార్నింగ్ డే బై డే కానీ మార్నింగ్ ప్రతి ఒక్క మొక్కను ప్రతి లైన్లో తిరిగి ఈ ఏ డిసీజ్ స్టార్ట్ అయింది ఎక్కడ ఒక మూలకు ఎక్కడ ఒక జాలో ఒక డిసీజ్ స్టార్ట్ అవుతుంది తెలియకుండానే 4-5 డేస్లో మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ప్రతి దాన్ని గమనిస్తూ అది ఏ మొక్క ఏ ఆకు ఏ డిసీజ్ వచ్చింది దానికి సంబంధించిన ఫోటోని తీసుకొని షాప్లో కానీ తెలిసిన వాళ్ళని అడిగి ఏ డిసీజ్ అనేది వెంటనే తెల్లారి దానికి మందులు స్ప్రే చేయండి ఈ జాగ్రత్త కంపల్సరీ చేసుకోండి నెక్స్ట్ మనకు కలుపు అనేది లేకుండా వీడింగ్ తీసుకోండి కలుపు కొరకు రెండు చాలా మధ్యలో గడ్డి ఉంటే మీరు పవర్ టిల్లర్ కానీ ఇవి పవర్ వీడర్ ఉంటాయి కదా వాటితో లేదంటే పారాకూట్ అనేది దొరుకుతుంది మనకు బ్యాటరీ పంపుకు మీరు దగ్గరుండి మామూలుగా చాలా తక్కువ స్పీడ్ పెట్టి స్లోగా మీరు ఆ లైన్ల మధ్యలో పారాకూట్ స్ప్రే చేసుకోండి ఆ హోళ్ళల్లో కనుక ఉంటే గడ్డి కూలీలతోని వర్కర్స్ సహాయంతో కంపల్సరీగా తీపియాలి ఎప్పటికప్పుడు దానివల్ల కూడా పెస్ట్ అనేది కంట్రోల్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి ఈ విధంగా మీరు కంపల్సరీగా చేసుకోండి ఈ టమాటా ఎవరైతే వర్షాకాలంలో వేస్తారో కొత్తగా వేసే రైతులు మాత్రము ఒక అర్ధ ఎకరం మీ వీలుని బట్టి ఉన్న ఏరియా ఫైనాన్స్ స్టేటస్ని బట్టి మాత్రమే వేసుకోండి 2 ఎకరాలు 3 ఎకరాలు వేసుకొని నష్టపోవడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది స్టేకింగ్ అనేది మాత్రము కంపల్సరీ స్టేకింగ్ చేసుకోవాలి దానికి పూర్తికి సంబంధించిన అనేక వీడియోలు యూట్యూబ్లో ఉంటాయండి ఇప్పుడు అంటే నా వీడియో చూసి ఇది ఒకటే వీడియోలో ఇన్ఫర్మేషన్ అని కాకుండా డిఫరెంట్ వీడియోలు చూడాలి అవగాహన చేసుకోవాలి అర్థం చేసుకోవాలి కంటెంట్ సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి తెలియని వాళ్ళని అడగాలి అప్పుడు మీరు ప్రాపర్గా ఉంటుంది అంతేగాని ఏదో ఒకరిని చూసి ఇది బాగుందని చెప్పి అదే చేసుకుంటే ఆ విధంగా గుడ్డిగా వెళ్ళొద్దు ఎప్పుడైనా ఒక్కొక్క విధంగా చెప్తారు ఒక్కొక్కరికి ఒకటి తెలిసి ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు వేసుకోండి కంపల్సరీగా టమాటా ఇప్పుడు వేసే రైతులు సాహో టమాటా కీపింగ్ క్వాలిటీ ఉంటుంది మార్కెట్లో కూడా ఈజీగా మనకు సెల్ అవుతుంది కాబట్టి వీలైతే అది వేసుకోండి సాహో లేకుంటే సింజంటా వాళ్ళ అయాన్ కూడా బాగుంటుంది అభిలాష్ వాళ్ళది ఉన్నది ఒకటి వెరైటీ అభిలాష్ వెరైటీ సెమ్నిస్ వాళ్ళది అభిలాష్ ఇంకా డిఫరెంట్ ఉన్నాయి అనేకంగా ఉన్నాయి బట్ మనకు తెలిసిన వరకు మన లోకల్లో ఏది పోతుందో అది వేసుకోవాలి చాలామంది రైతులు వేస్తుంటారు సాహో బాగానే ఉంటుంది సాహో వేసుకోండి ఇది మనకు వీలైనంత వరకు మీరు టమాటాకు ప్లాన్ చేసుకునేది ఉంటే చేసుకోండి తొందరగా చేసుకోండి ఈ విధంగా మీరు జాగ్రత్తలు టమాటా పంట వేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అందులో మనకు లీఫ్ మైనర్ ప్రతికూల వాతావరణం అనేది ఒక తీరు ఉండదు ఇప్పుడున్న వాతావరణంలో ఒక డిసీజ్ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు వేసే రైతులకు మళ్ళీ నెక్స్ట్ వాతావరణం వేరు ఉంటుంది కాబట్టి అప్పుడు వేరే డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడు ఏ డిసీజ్ వస్తుందో తెలియదు కాబట్టి కంపల్సరీగా మీరు ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని కరెక్ట్ స్ప్రేలు చేసుకొని అవగాహన చేసుకొని టమాటా పంట వేయండి స్టేకింగ్ లేకుండా టమాటా పంట వేయకండి స్టేకింగ్ లేకుండా కింద టమాటా వేసుకునే వాళ్ళు మామూలుగా వేసుకోండి ఏది సెప్టెంబర్ అక్టోబర్లో చలికాలంలో స్టేకింగ్ లేకుండా వేసుకోవచ్చు నెక్స్ట్ ఒకటి మనకు ఈ టమాటా పంట వేసేటప్పుడు ఒక ఎకరం టమాటా వేస్తే ఏదో ₹1,00,000 2 లక్షల ఆదాయం వస్తుంది 2 నుండి 3 లక్షలు ఈ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి ఒక 5 నెలల వరకు మీరు కష్టపడితే ఒక 2 నుండి 3 లక్షల ఆదాయం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి ₹100 రేటు అది రేటు ఈ రేటు 10 లక్షలు 20 లక్షలు అని అట్లా మాత్రం ఆశపడి అంత ఎక్స్పెక్టేషన్ చేసి పెట్టుకోకండి కొత్త వారైతే మాత్రం ఒక ½ ఎకర్ వేసుకోండి అనుభవం అనేది కంపల్సరీ ఎంత తెలిసి ఉన్నా మీరు చూసింది విన్నది వేరే మీ సొంత ప్రాక్టీస్లో వచ్చింది వేరే కాబట్టి ఇది టమాటా పంటకు సంబంధించింది ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అడగండి లైక్ చేయండి షేర్ చేయండి వాట్సాప్లలో కంపల్సరీగా మీకు టమాటా పంట ఏం కావాలనేది కింద కామెంట్లు అడిగితే నేను వీడియోలు చేస్తా ఇది టమాటా పంట గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు నంబర్ పెట్టండి ఎవరికైనా కంపల్సరీ ఎమర్జెన్సీ ఏదైనా అవసరం ఉందనుకో మీ నంబర్ పెడితే మీ నంబర్కు నేను వాట్సాప్ కానీ కాల్ కానీ చేస్తా నా నంబర్ పెడితే కాల్స్ బాగా వస్తాయి మళ్ళీ లిఫ్ట్ చేస్తలేరని చెప్పి కొందరు వేరే విధంగా కూడా మాట్లాడతారు ఏం సార్ అని అందుకని పరిస్థితి అర్థం చేసుకోవాలి వర్క్ ఉంటుంది ఫీల్డ్ వర్క్ ఉంటుంది వేరే వర్క్స్ ఉంటాయి పని ఉంటుంది ఇబ్బంది అవుతుంది టమాటా రైతులు ఏంటంటే చాలా వరకు వీటి మీద అవగాహన లేక పంటలు వేసి నష్టపోతున్నారు కాబట్టి ఇటువంటి వీడియోలు చేయడం జరుగుతుంది సో ఇది మనకు టమాటా పంట గురించి ఇంకేమైనా పాయింట్లు ఇందులో మిస్ అయి ఉంటే తప్పకుండా నేను యాడ్ చేస్తా కామెంట్లు అడగండి లేకుంటే టెక్స్ట్ రూపంలో వీడియోలు యాడ్ చేస్తా సో ఇది ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు